ఎమోషన్ అనేటటువంటి దాని స్థితి మీ ఏజ్ గ్రూప్ లో ఉన్న వాళ్ళకి, మీ ఏజ్ గ్రూప్ అంటే నేను మాట్లాడుతున్నది పిల్లల్ని ఉద్దేశించి. ఎమోషన్ బతికున్నంత కాలం ఉంటుంది, ప్రతివాడికి ఉంటుంది ఎమోషన్, నాకు ఉంటుంది ఎమోషన్, చిట్ట చివరి ఊపిరి పోయేటప్పుడు కూడా ఎమోషన్ ఉంటుంది. కానీ మీ వయస్సులో ఉండే పిల్లల యొక్క ఎమోషన్ వేరు. ఇవాళ నేను దీని మీద ఎడ్యుకేషన్ వాల్యూగా ఎందుకు స్ట్రెస్ చేస్తున్నానంటే, ఇవాళ జరుగుతున్నటువంటి కొన్ని వేల కోట్ల రూపాయల వ్యాపారాలన్నీ ఏ ఉన్నాయో వాటన్నింటినీ కూడా ఎక్స్ప్లాయిటింగ్ ది ఎమోషన్ యొక్క మారు పేరే జరుగుతున్న వ్యాపారాలు. మీరు గమనించండి, ఎప్పుడైనా మీరు ఆ దృష్టికోణంలో ఒక్కసారి విచారణ చేయడం ప్రారంభించండి. నేను మీకు ఏదో 1-2 ఉదాహరణలు చెప్పి వదిలేస్తాను, కానీ మీరు ఆ దృష్టికోణాన్ని కంటిన్యూ చేయండి. చేస్తే మీకు అర్థం అవుతుంది. మీ ఎమోషన్ ని పణంగా పెట్టుకుని కొన్ని వేల కోట్ల రూపాయల సంపాదన జరుగుతోంది. మనం చాలా ఫ్రీగా మాట్లాడుకుందాం. నాకేం అరమరిక లేకుండా నేను మాట్లాడతాను, నాకేం భయం లేదు. నేను ఉన్న విషయాన్ని ఉన్నట్టు ప్రస్తావన చెయ్యగలిగిన ధైర్యం ఉన్నంత కాలమే ప్రసంగాలు చేస్తాను. నాకు ఆ ధైర్యం లేని నాడు నేను ఏ వేదికకి వెళ్ళను, నేను ప్రసంగాలు చెయ్యను. బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్ ఇండియా అని ఒకటి ఉంది. ఒకానొకప్పుడు నా చిన్నతనంలో దానికి కొన్ని వేల కోట్ల ఆస్తులు లేవు. సంవత్సరంలో ఎప్పుడో 1-2 మ్యాచెస్ జరుగుతుండేవి. ఇవాళ బోర్డ్ ఆఫ్ క్రికెట్ కంట్రోల్లో ఉండేటటువంటి పదవుల కోసం పెద్ద పెద్ద వాళ్ళ మధ్య కూడా పెద్ద పెద్ద రాజకీయాలు, కొన్ని వేల కోట్ల రూపాయల ఆస్తులు. ఇవాళ క్రికెట్ ఆడడం అంటే కొన్ని వేల కోట్ల రూపాయల ఐశ్వర్యం సంపాదిస్తున్నారు. కానీ మీరు ఒక్కటి ఆలోచించండి, ఇండియాలో ఎలక్షన్స్, జనరల్ ఎలక్షన్స్ పెట్టాలి అంటే పిల్లల పరీక్షలు జరిగే కాలం ఏమైనా ఉందా అని ఆలోచిస్తారు. వెన్యూస్ ఖాళీ ఉంటాయా టైంలో, కాలేజెస్ అవి పోలింగ్ బూత్లు పెట్టడానికి ఆలోచిస్తారు. మీకది ఏప్రిల్ కావచ్చు, మే కావచ్చు, క్రికెట్ షెడ్యూల్ పెట్టేటప్పుడు మాత్రం మీ గురించి ఆలోచించే వాళ్ళు ఎవ్వరూ లేరు. మీరు బాగా జ్ఞాపకం పెట్టుకోండి. మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. మీకు క్రికెట్ చూడడం మీ ఎమోషన్, మీ ఎమోషన్ ని అడ్డు పెట్టుకుని మీరు నాశనం అయిపోయినా ఎవ్వరికీ అక్కర్లేదు. నోబడీ కేర్స్ ఫర్ దట్. కావలసింది ఏమిటంటే ఉదయం నుంచి రాత్రి వరకు అలా ప్రసారం జరుగుతూనే ఉంటుంది. నేను ఈ మాట ఎందుకు చెప్తున్నానో తెలుసా అండి? నా దగ్గరికి వచ్చి ఎందరో పిల్లలు అడిగారు, క్రికెట్ చూడకుండా ఉండలేక మా జీవితాలు పాడైపోతున్నాయండి. ఒక పాప నా దగ్గరికి వచ్చి ఏడ్చిందో రోజున, మా నాన్నగారు ఎంత చిన్న ఉద్యోగస్తుడో నాకు తెలుసు, మా అమ్మగారు ఎన్ని ఆశలు పెట్టుకున్నారో నాకు తెలుసు, ఇంత కష్టపడి నన్ను చదివిస్తున్నారని నాకు తెలుసు, కానీ అంకుల్ నేను క్రికెట్ చూడకుండా ఉండలేకపోతున్నాను. క్రికెట్ చూడకుండా ఉందామని బలవంతంగా టీవీ కట్టేసినా నేను ఒకవేళ పుస్తకం చదువుతున్నా సరే నాకు ఆ పుస్తకం మీద ధ్యాస ఉండదు. నేను చదవడం అంటే చదివేయడం అలవాటు కాబట్టి కళ్ళు చూసేస్తాయి, చదివేస్తాను, పేజెస్ తిప్పేస్తాను. నా దృష్టికోణం అంతా అందులో వన్డే ఇంటర్నేషనల్ అయితే ఫస్ట్ వచ్చే బ్యాట్స్మెన్ కొంతమంది ఉంటారు లబ్ధ ప్రతిష్ఠులు, వాళ్ళ బ్యాటింగ్ అయిపోతుందేమో, ఏమైనా ఎంత బాగానే ఆడేస్తున్నారేమో, నేను మిస్ అయిపోతున్నానేమో. ఇండివిజువల్ పెర్ఫార్మెన్స్ మీద ఉన్నటువంటి వాచింగ్ దృష్టి ఇవాళ ఒక క్రీడని క్రీడగా చూడడం మీద లేదు. ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతుంది. మీ పరీక్షలు మీరు చదువుకోవలసిన కాలం పోతున్నాయి. మీరు అలాగే ఒక న్యూస్ పేపర్ చూడండి. నా చిన్నతనంలో నేను చదివిన న్యూస్ పేపర్ వేరు, నేను ఇప్పటికీ చదువుతున్న న్యూస్ పేపర్లో ఉండే న్యూస్ రిపోర్టింగ్ వేరు. మా చిన్నతనంలో న్యూస్ రిపోర్టింగ్ అంటే ఏది ఎక్కడ జరిగిందో అది రాసేవారు. హెడ్లైన్స్ కి ఒక ప్రాముఖ్యత ఉండేది, గౌరవం ఉండేది. రాత్రి 1 గంట వరకు హెడ్లైన్స్ కొట్టేవారు కాదు. హెడ్లైన్స్ పేపర్లో వెయ్యాలి అంటే అలా హెడ్లైన్స్ లోకి కనపడాలంటే దానికి ఒక స్థాయి ఉండాలి. ఆ స్థాయి లేకపోతే హెడ్లైన్స్ లోకి ప్రతి అడ్డమైన వాడి పేరు తీసుకొచ్చి హెడ్లైన్స్ లోకి వేయడం పేపర్స్ కి అగౌరవం, వేసేవారు కాదు. ఆ హెడ్లైన్స్ గురించి ముళ్ళపూడి వెంకటరమణ గారు ఆ తర్వాత వేరొకరికి పెద్ద ప్రమాదమే తప్పింది. తమిళనాడులో ఒక రీజనల్ డైలీ ఒకటి ఉండేది, ప్రతిరోజు వచ్చే చిన్న పేపర్, ఒక్క చెన్నైలో సర్క్యులేషన్ లో ఉండేది ఒక తమిళ పేపర్. దానికి సబ్ ఎడిటర్స్ గా ఉన్నారు ముళ్ళపూడి వెంకటరమణ గారు, బాబు గారు ఇద్దరు. ఉన్న రోజుల్లో ఎడిటర్ గారు పెద్ద ఆయన, ఓ ముసలాయన ఉండేవారు. ఆయన చాలా కోపిష్టివాడు. ఆయన రాత్రి 11:30, 12 వరకు ఉండి నాకు చాలా
జ్వరంగా ఉందిరా, నేను వెళ్ళి పడుకుని నిద్రపోతాను, మీరు టెలిప్రింటర్ దగ్గర కూర్చోండి. ఆ రోజుల్లో ఆన్లైన్లు ఇవి లేవు, టెలిప్రింటర్ దగ్గర ఉండండి. స్టాలిన్ ప్రమాదకరమైన స్థితిలో ఉన్నాడు, ఒకవేళ స్టాలిన్ చచ్చిపోతే ఇదిగో స్టాలిన్ జీవిత చరిత్ర, స్టాలిన్ అస్తమయం అని పెట్టి ఈ న్యూస్ అంతా వేసేసేయండి. ఒకవేళ స్టాలిన్ చచ్చిపోకపోతే 2 గంటల లోపల ఈ న్యూస్ హెడ్లైన్స్ కింద వేయండి. ఇప్పటి వరకు వచ్చిన వాటిల్లో ఇదే వైటల్ న్యూస్ అని చెప్పి హెడ్లైన్స్ కి ఇచ్చి ఆయన వెళ్ళి పడుకున్నాడు. ఈ పిల్లలిద్దరూ కూర్చున్నారు టెలిప్రింటర్ ముందు. 1:15 ఆ టైం అవుతోంది, స్టాలిన్ చచ్చిపోయినట్టు వార్త ఏం రాలేదు. కాబట్టి మనం ఏదో ఇంకో హెడ్లైన్స్ వేసేద్దాం అనుకున్నారు. స్టాలిన్ వెంట ఇంటూ కోమా అని వచ్చింది. ఇద్దరు పిల్లలకి తెలియదు కోమా అంటే ఏమిటో. స్టాలిన్ వెంటింటూ కోమా అంటే ఏమిట్రా అని అడిగాడు ముళ్ళపూడి వెంకటరమణ గారు. నాకు తెలియదు, వెంటింటూ కోమా అంటే ఏమిట్రా, కామాలాగా అదేమిటి అని అడిగిన. అంటే కాసేపు ఆగిద్దరు చర్చించుకుని ఎడిటర్ గారిని లేపుదామని అడిగితే ఆయన నిద్రపోతున్నారు. మహాకోపిష్టి, లేపితే దెబ్బలాడతాడు. వెంటింటూ కోమా అంటే వాళ్ళు ఏం ఊహించారంటే ఆయన స్వర్గలోకములోకి ప్రవేశించాడు అని చెప్పుంటారు. బహుశా మన వాళ్ళు దివంగతుడయ్యాడు, ఊర్ధ్వలోకములలోకి వెళ్ళిపోయాడు అంటారు కదా, అందుకని కోమా అంటే బహుశా ఊర్ధ్వలోకములలోకి వెళ్ళిపోయినట్టు. సో కొట్టేయండి అన్నారు. స్టాలిన్ అస్తమయం కొట్టి స్టాలిన్ జీవితం వేసేశారు. వేసేసి పేపర్ రిలీజ్ అయిపోయింది. మర్నాడు ప్రతి ఇంటి ముందు వేసేశారు పేపర్ని. హిందూ ఆ రోజుల్లో లీడింగ్ న్యూస్ పేపర్, అప్పటికంటే ఇప్పటికీ కూడా. చిత్రం ఏమైందంటే తెల్లవారకట్ట అందరూ తలుపులు తీసి పేపర్ తీసుకుని న్యూస్ తీశారు. చీఫ్ మినిస్టర్ కూడా అన్ని పేపర్స్ పెడతాయి, పొద్దున్న ప్రెస్ రిపోర్టింగ్ లో ఉంటాడు ఒక ఈ ప్రెస్ రిలేషన్స్ చూసి ఆయన, ఏమంటే ఈ పేపర్ ఒక్కటే వేసిందండి, స్టాలిన్ అస్తమయం అని ఎవరూ వేయలేదు అన్నారు. చీఫ్ మినిస్టర్ తెల్లబోయి ఒక చిన్న లోకల్ న్యూస్ పేపర్ స్టాలిన్ అస్తమయం వేస్తే హిందూ పేపర్ లాంటి పేపర్ కూడా వేయలేదు, ఏం ఆశ్చర్యం, ఇది ఎలా వేయగలిగాడని చెప్పేసి వాళ్ళు ఫోన్ చేసి అందరూ ఈయనకి కంగ్రాట్స్ చెప్పడం మొదలుపెట్టారు ఎడిటర్ గారికి. ఏ న్యూస్ పేపర్ సాధించిన విషయాన్ని మీ వాళ్ళు సాధించారయా, ఎంత గొప్ప విషయం, ఎలా వేశారయా హెడ్లైన్స్ అని. ఈయనకి 102 జ్వరం 105 అయిపోయింది. ఎవరూ వేయలేదు, మనం వేసామంటే అసలు చచ్చిపోయాడా ఈయన అని. ఆయన గబగబా ముళ్ళపూడి వెంకటరమణ గారిని పిలిచి అడిగాడు, ఏమయ్యా ఎలా వేశారు, ఎన్నింటికి వచ్చింది న్యూస్ అని. మీరు 2 గంటల వరకు చూడమన్నారు కదండి, 1:15కి స్టాలిన్ వెంటింటూ కోమా అని వచ్చింది, వేసేసామని అన్నారు. ఆయన హతాశుడైపోయాడు. ఎంత పనిచేశారా అని అసలు స్టాలిన్ పొజిషన్ ఏమిటో ఎంక్వైరీ చేద్దామని ఫోన్ చేశాడు. కనుక్కుంటే ఆ తర్వాత టెలిప్రింటర్ మీద వచ్చినటువంటి న్యూస్ రిపోర్ట్స్ అవి చూస్తే అదృష్టవశాత్తు తెల్లవారగట 5 గంటలకి స్టాలిన్ చచ్చిపోయాడు. అయితే ఆ ఎడిటర్ గారు ఆ విషయం ఎవరికి చెప్పలేదు. అప్పుడు తెల్లవారుజామున 5 గంటలకి స్టాలిన్ చచ్చిపోతే 5:15కి చచ్చిపోయిన విషయంతో పేపర్ ఇంటికి వచ్చేసింది. ఎలా వచ్చింది అన్నది $1 మిలియన్ క్వశ్చన్, ఎవ్వరికీ తెలియదు. ఒకప్పుడు నేను ఇంతకీ ఈ విషయాన్ని ఎందుకు మనవి చేశాను అంటే, న్యూస్ రిపోర్టింగ్ అంటే అంత జాగ్రత్తగా ఉండేది. ఇప్పుడు న్యూస్ రిపోర్టింగ్ అంటే న్యూస్ పేపర్స్ లో ఎలా ఉంటుందంటే, మనకి ఎమోషన్ క్రియేట్ చేస్తాడు. వాడు వీధి గోండా చచ్చిపోయినా సరే, 10 హత్యలు చేసిన వాడు చచ్చిపోయినా సరే, ఓ పనికిమాలిన వాడు చచ్చిపోయినా సరే, వాడి గురించి తెలిసి ఉన్నట్టుగా బాలమురళీకృష్ణ గారి గురించి ఎక్కడ వేరు. బాలమురళీకృష్ణ గారు స్వయంగా ఏడ్చాడు. నాకు ఎప్పుడైనా తెలుగుదేశంలో నేను ఒక చోట తెలుగుదేశం అంటే నా ఉద్దేశం ఆంధ్రదేశం అని, తెలుగు మాట్లాడుకునేటటువంటి ప్రాంతాల్లో నేను వచ్చి కచేరీ చేస్తే ఆ బాలమురళీకృష్ణ కచేరీలో ఈ గొప్ప విషయాలు ఉన్నాయని పేపర్లో మొదటి పేజీలో కనపడుతుందేమోనని నా జీవితంలో కోరిక. జిల్లా ఎడిషన్లో ఎక్కడో ఒక మూల ఓ చిన్నది బాలమురళీకృష్ణ కచేరీ అని వేస్తారు. ఒకప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్ కి ఇప్పటి న్యూస్ పేపర్ రిపోర్టింగ్ కి సంబంధం లేదు. అవి ఎమోషన్ తోటే చెలగాటం. టెలివిజన్ ఎమోషన్ తో చెలగాటం, సినిమా ఎమోషన్ తో చెలగాటం. మీరు ఆలోచించండి, ఎమోషన్ ని అడ్డు పెట్టుకుని దీపం ఉండగా ఇల్లు చక్క పెట్టుకున్నట్టు ఎవరికి వాళ్ళు ఎంతసేపు మనకి యువకుల్లో ఎమోషన్ మన వైపు ఉంది అన్నది చూసుకొని దాన్ని బట్టి ఎన్రిచ్మెంట్ ప్లాన్ చేసుకుంటున్నటువంటి రోజులు. ఇంతగా మీ ఎమోషన్ ఎక్స్ప్లాయిట్ అయిపోతే ఎడ్యుకేషన్ వల్ల వచ్చేటటువంటి మొట్టమొదటి వాల్యూ ఏమిటో తెలుసా అండి? సెల్ఫ్ రెస్ట్రైంట్. తెలుసుకోవడం అన్న మాటకి ఎడ్యుకేషన్కి అర్థం ఏంటంటే, మీరు ప్రాక్టికల్ గా సైంటిఫిక్ డెవలప్మెంట్ ని ఆప్ చేయలేరు. ఒక టెలివిజన్ ఉంది, 130 ఛానల్స్ వస్తాయి.
మిమ్మల్ని పరమ ఉద్రేకపరచగలిగినవి, మీ జీవితాన్ని తప్పుత్రోవ వైపు తీసుకెళ్లిపోగలిగినవి కూడా నిర్లజ్జగా ప్రసారం అయిపోతున్నాయి. అందరూ నిద్రపోతున్న వేళలో మీ భావాల్ని పాడు చెయ్యగలిగిన నేరాలు ఘోరాలు కూడా వస్తాయి. మీరు నేరాలు ఘోరాలు ఆప్ చేస్తారా? మీరు టెలివిజన్లో వస్తున్నటువంటి పరమ భయంకరమై మీ జీవితాన్ని చెడుత్రోవ వైపుకి తీసుకెళ్లిపోగలిగిన ఒక ఛానల్ ప్రసారాన్ని ఆప్ చేస్తారా? మీరు సెల్ ఫోన్ కొనుక్కుంటే మీ సెల్ ఫోన్లోకి సర్వీస్ మెసేజెస్ అని డౌన్లోడ్ సో అండ్ సో అని చెప్పి వస్తుంటాయి. నా సెల్ ఫోన్కి వస్తాయి. నేను సిగ్గుపడుతుంటాను ఆ మెసేజెస్ చూసి. సర్వీస్ మెసేజ్ అని వస్తుంది, క్లిక్ ఆన్, జస్ట్ క్లిక్ యూ విల్ గెట్ దిస్ అని. అంత భయంకరమైన మెసేజెస్ వస్తుంటే మీరు సెల్ ఫోన్లో ఇవాళ మీరు వాడుకుందామని పెట్టుకున్న సెల్ ఫోన్ వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా? ఎవడి ఇష్టం వచ్చినట్టు వాడు పుస్తకాలు వేసేసి మ్యాగజైన్స్ అమ్మేస్తుంటే ఏవి కలర్ ఫొటోస్ వేస్తే యూత్ తొందరగా పాడే పేపర్ చూస్తారో న్యూస్ పేపర్లో అవి మాత్రమే కలర్ ఫొటోస్ వేసి అబ్దుల్ కలాం గారి ఫోటో కూడా బ్లాక్ అండ్ వైట్ లో వేస్తారో అటువంటి పేపర్ల వ్యవస్థని మీరు ఆప్ చేస్తారా? మీరు ఏ ఆప్ చేస్తారు చెప్పండి. నేనన్న మాటలు మీరు అర్థం చేసుకోలేని అమాయకులేం కారు. కానీ నేను మాట్లాడుతున్నది విమర్శించడం నా ఉద్దేశ్యం కాదు. మీకు ఒక యథార్థాన్ని ఇవాళ తెలియచెప్పడం నా ప్రయోజనం. నేను అందుకే చెప్పాను, నేను మాట్లాడుతున్నది ఒక విద్వాంసుడిగా మాట్లాడటలేదు, నేను మీ మేనమావగా మీ పినతండ్రిగా మాట్లాడుతున్నానని చెప్పాను. నేను మాట్లాడేటప్పుడు మీ క్షేమం కోరి మాట్లాడుతున్నాను. మీరు భద్రంగా ఉండాలి అని కోరుకుని మాట్లాడుతున్నాను. మీరు చూడండి, మీకు సెల్ఫ్ రెస్ట్రైంట్ ఒక్కటే వీటి నుంచి మీరు తప్పుకోవడానికి పరిష్కారం. మీరు టెలివిజన్ ఉండకూడదు అనడం తప్పు. టెలివిజన్లో డిస్కవరీ ఛానల్ మీరు చూడగలరు, టెలివిజన్లో న్యూస్ మీరు చూడగలరు, టెలివిజన్లో శాస్త్రీయ సంగీతపు కచేరీ మీరు చూడగలరు, టెలివిజన్లో శోభానాయుడు గారి యొక్క శ్రీనివాస కళ్యాణం మీరు చూడగలరు. టెలివిజన్ చూసి పాడైపోయిన వాడు ఉన్నాడు, టెలివిజన్ చూసి మంచి విలువలతో గొప్ప గొప్ప కార్యక్రమాలు తెలుసుకున్న వాళ్ళు ఉన్నారు. టెలివిజన్ది తప్పనాలా, పాడైపోయిన వ్యక్తిది తప్పనాలా? రామకోటి పుస్తకం రాస్తూ హత్యలు చేసేవాళ్ళు ఉన్నారు, రామనామం చెప్పుకుని తరించిన వాల్మీకి మహర్షి ఉన్నాడు. రామనామంది తప్పనాలా, రామనామం అర్థం కానటువంటి వెర్రితనంలో ఉన్న వాళ్ళది తప్పనాలా? ఎవరిది తప్పనాలి? సెల్ఫ్ రెస్ట్రైంట్ లేనప్పుడు మీ చేతికి ఏది ఇచ్చినా నాశనం అయిపోవడం అన్నది పరమ సహజం. కాకపోతే ఇవాళ సొసైటీలో వచ్చిన ప్రమాదపు పోకడ ఎక్కడొచ్చిందంటే, పూర్వం అందించే వాళ్ళల్లో కూడా రెస్ట్రైంట్ ఉండేది. మనం ఇది అందించకూడదు, తప్పు, మనం ఇంతగా పాడు చేయకూడదు సమాజాన్ని అన్న బాధ్యత పెద్దవాళ్లలో ఉండేది. ఒక ప్రభుత్వం పిల్లలు పాడవకుండా ఉండాలి అంటే మనం ఇలా చేయకూడదు అన్న ధోరణి ఉండేది. కానీ నేను నిజంగా చెప్తున్నాను, మొన్నను కూడా నేను సరస్వతీ పూజల్లో చేసినటువంటి ప్రసంగం ప్రసారమైనప్పుడు కూడా నేను ఇదే మాట చెప్పాను. పిల్లల్ని పాడు చేసేస్తున్న వాళ్ళంటూ ఎవరైనా ఉంటే ఖచ్చితంగా పెద్దవాళ్ళమే పాడు చేసేస్తున్నాం. పిల్లల్ని బాగు చేస్తున్నది మేమెవ్వరం కాదు, మేం పాడు చేస్తున్నది మిమ్మల్ని. ఇంత పాడు చేస్తున్నా సరే ఇంకా మీరేదో మంచి నేర్చుకుని బాగుపడాలని కోరుకున్నటువంటి మీ బుద్ధి వైశాల్యానికి, మీ పట్ల గాయత్రీ మాతకున్న అనుగ్రహానికి మిమ్మల్ని చూసి నేను సంతోషిస్తున్నాను. ఎందుకు ఈ మాటలు అంటున్నానంటే, ఇవాళ రోడ్డు మీదకి వెడితే భయంకరమైన వాల్ పోస్టర్లు, భయంకరమైన హోర్డింగులు, కారులో వెడుతూ పెద్దవాళ్ళు ఎయిర్ కండిషన్ ఆన్ చేసుకుని ఒక పక్క స్టీరియో వింటూ గ్లాసెస్ క్లోజ్ చేసేసుకుని, ఇంజిన్ ఎంత తక్కువ సౌండ్ ఉన్న కార్ అయితే అంత వాల్యుబుల్ కార్, అంత తక్కువ సౌండ్ ఉండేటటువంటి కారులో కూర్చుని సెల్ ఫోన్ మాట్లాడుతూ ఒంటి చేత్తో డ్రైవింగ్ చేస్తుంటాడు. అతను ఇప్పుడు కారు డ్రైవ్ చేస్తున్నాడా, అతను యమధర్మరాజు గారి చేతి మృత్యు పాశమై రోడ్డు మీద పెడుతున్నాడా? మీరు ఆలోచించండి. కారు డ్రైవ్ చేసేటటువంటి ఒక విద్యావంతుడికి, ఒక పెద్దవాడికి నేను ఇలా సెల్ ఫోన్ మాట్లాడకూడదు, ఇది 10 మంది పిల్లలకి ఆదర్శం అవుతుందన్న బుద్ధి లేదు. నాకు ఒక పిల్లలకి సెల్ ఫోన్ వాడకండి అని చెప్పడానికి నాకున్న నైతిక అర్హత ఏమిటి? నేను వేదిక మీదకి వచ్చేటప్పుడు నేనే సెల్ ఫోన్ ఆఫ్ చేయకపోతే మీ సెల్ ఫోన్ ఆఫ్ చేయండి అని చెప్పడానికి నాకున్న అర్హత ఏమిటి?
నా ఇంట ఏ పుస్తకాలు చదువుకోవాలా పుస్తకాలు నా ఇంట లేనప్పుడు, నాకు నా పిల్లలకి చెప్పడానికి పోతన గారి భాగవతంలో 2 పద్యాలు రానప్పుడు నేను మీకు చెప్పడానికి ఉన్న అధికారం నాకేమిటి? వాకాటి పాండురంగారావు గారు మహానుభావుడు పుస్తకం రాస్తూ దిక్సూచి అని అందులో ఆయన ఆవేదన వెళ్ళగక్కారు. తండ్రి సినిమా టికెట్ కోసం పరిగెడుతుండగా చిన్న పిల్ల అడ్డొచ్చి, నాన్నగారండి నాన్నగారండి ఆకాశంలో 7 రంగులతో ఉన్న అదేమిటి నాన్నగారండి అని ఇంద్రధనస్సు అన్న మాట జవాబుగా చెప్పడానికి కూడా ఖాళీ లేక సినిమా టికెట్ కోసం పరిగెత్తేటటువంటి తండ్రి ఈ జాతికి పెద్ద బరువు అని రాశారు. ఆ స్థితిలో ఇవాళ పెద్దవాళ్ళు ఉన్నారు. ఏ ఛానల్స్ ఉండాలి, ఏ టైంలో ఏ ప్రసారం చెయ్యాలి, ప్రభుత్వాలకి నియంత్రణ లేదు. పేపర్లకి ఇటువంటి న్యూస్ రిపోర్టింగ్ చెయ్యొచ్చా, ఇటువంటి న్యూస్ రిపోర్టింగ్ చెయ్యకూడదా, నియంత్రణ లేదు. ఎవరికి వాళ్ళు ఇవాళ నేర్చుకున్న మాట ఏమిటంటే వాక్కు స్వేచ్ఛ, మతం స్వేచ్ఛ, పత్రిక స్వేచ్ఛ, ప్రసారం స్వేచ్ఛ. ఎవడైనా తప్పు కదయా నువ్వు అలా చేయొచ్చా అంటే స్వేచ్ఛ కడ్డొస్తున్నావు అంటున్నాడు. ఎమోషన్నే ఇవాళ వ్యాపారానికి ప్రధాన వస్తువు. 1000 కోట్ల ఆర్జనలు జరిగేటటువంటి ఏ రంగమైనా ఎమోషన్ని ఆధారం చేసుకునే ఉంది. ఒక్క అడ్వర్టైజ్మెంట్ యాడ్ తయారు చేయాలంటే మీరు ఇలా చూసేటప్పటికి ఎంత తక్కువ టైంలో మీ అటెన్షన్ని, మీ ఎమోషన్ని అది డ్రా చేయగలదో అంత వాల్యుబుల్ యాడ్ కింద లెక్క. లేకపోతే ఓవర్కి మధ్యలో యాడ్స్ వస్తున్నాయంటే, అంత తక్కువ టైంలో యాడ్ ఇవ్వగలుగుతున్నారంటే మీరు ఎమోషన్ ఎంత వ్యాపారంగా చూస్తున్నారో చూడండి. పాలు పొంగడం ఎటువంటిదో ఎమోషన్ చాలా ఎక్కువగా ఉండేటటువంటి స్థితి యవ్వనం. ఆ వయస్సులో ఉన్నటువంటి బిడ్డలు మీ అందరూ, మీకు ఇవాళ మీరు బాగవడానికి, ఎడ్యుకేషన్ యొక్క వాల్యూ మీరు పరిపూర్ణంగా పొందడానికి కేవలంగా మీరు బాగా చదువుకోండి, మీరు బాగా పరీక్షలు రాయండి, మీరు నీతిమంతులుగా బతకండి, మీరు లంచాలు పుచ్చుకోకండి, ఇలాంటి స్టీరియో నీతి చెప్పడానికి నేను ప్రిపేర్డ్గా లేను. నేను చెప్పవలసి వస్తే నేను యాక్చువల్ ప్రాబ్లం ఎక్కడుందో దాంట్లోంచి మీరు ఎలా పైకి రావాలో నేను మీకు ఒక ఆత్మబంధువుగా ఒక సలహా మాత్రమే చెప్తాను. మీరు సెల్ఫ్ రెస్ట్రెయింట్ బాగా డెవలప్ చేసుకోండి. మీరు సెల్ఫ్ రెస్ట్రెయింట్ డెవలప్ చేసుకోకుండా ఎంతమంది శత్రువులు మీ చుట్టూ ఉన్నారు అన్న కోణాన్ని మీరు పరిశీలనం చేసుకోకపోతే జీవితంలో ఒక్కసారి బోర్లా పడిపోయిన తర్వాత మాత్రం ఇప్పుడున్నంత తేలిగ్గా రోజులు ఉండవన్న విషయాన్ని మీరు బాగా గుర్తుపెట్టుకోండి. క్రికెట్ చూసినప్పుడు ఉన్న ప్లెజర్, 4 సినిమాలు చూసినప్పుడున్న ప్లెజర్, అక్కర్లేని న్యూస్ పేపర్లో విషయాలు చదివినప్పుడున్న ప్లెజర్, అక్కర్లేని విషయాలు స్నేహితులతో చర్చ చేస్తూ కాలం గడిపేసినటువంటి ప్లెజర్, క్యాంపస్ సెలక్షన్ లో ఉద్యోగం రాకుండా బీటెక్ అయిపోయి బయటికి వెళ్ళిన తర్వాత అప్లికేషన్లు పెట్టడం మొదలుపెట్టి 8,000, 9,000 రూపాయలకు కూడా బీటెక్ చదువుకుని ఉద్యోగం చెయ్యవలసి వస్తే, మీతో పాటు కష్టపడి చదువుకుని టీవీ ఛానల్ వైపు చూడకుండా చదువుకున్నటువంటి పిల్లాడు రేపొద్దున్న ఏ ఐబిఎంలోనో వెళ్ళిపోయి వాడు నెలకి 60,000, 70,000 సంపాదించుకుంటూ 6 నెలలు తిరిగేటప్పటికి వాడు మీ ఊళ్ళోనే, మీ సందులోనే మంచి కారు కొనుక్కుని వాడికి పిల్లనివ్వాలని చెప్పి ఎన్నో కుటుంబాలు వెంపర్లాడుతుంటే వాళ్ళ తల్లి